రాధే కృష్ణ అందరికీ నమస్కారం. చాలా రోజులైంది వీడియో చేయక. వీడియో చేయడానికి కొంచెం టైము సహకరించలేదు. అంటే మనము శ్రీరామనవమి అప్పుడు వీడియోస్ చేశాము, మళ్ళీ తర్వాత నుండి చేయడం కుదరలేదు. సో అందరికీ కూడా మరొకసారి రాధే కృష్ణ. ఇక్కడ నేను వీడియోస్ అంటే ఈ కమింగ్ డేస్లో అక్షయ తృతీయ ఉంది, హనుమాన్ జయంతి ఉంది, ఇంకా కొన్ని మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి, నరసింహస్వామి జయంతి, ఇలాంటివన్నీ కూడా. వాటిని మనం ఖచ్చితంగా క్యాచ్ చేద్దాము. సో సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అవి కూడా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మనం, పూజలు అవి. ఓకే, అలాగే నేను ఈ వీడియో చేద్దాము అనుకున్నది ఎందుకు అని అంటే, నేను చాలా ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుండి కూడా అనుకుంటూ ఉన్నాను. ఈ 4 గ్రహాల కూటమి అనేది మీనరాశిలో జరగడం వల్ల అని మేబీ చాలామంది చేసుండొచ్చేమో వీడియోస్, నేను ఇంకా చూడలేదు, అంటే ఫలితాలు అవన్నీ ఏమీ చూడలేదు. బట్ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి అని అంటే, ఈ మీనరాశిలో 4 గ్రహాల కలయిక వల్ల కొంచెం ప్రమాదకరంగా ఉంది కొన్ని రాసుల వారికి. అంటే వారి పర్సనల్ జాతకాలను బట్టి డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఒక సంకేతము, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీనరాశిలో శని, బుధ, కుజుడు, రవి గ్రహాల కలయిక జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ రవి 30 డేస్ అయిపోతుంది. రేపు మేషరాశిలోకి వెళ్ళిపోతారు. ఏప్రిల్ 11th నుండి, అంటే నిన్న కాక మొన్న 2 డేస్ ముందు నుండి బుధుడు మీనంలో ఉన్నారు. కుజుడు ఆల్రెడీ 10 డేస్ అయిపోయింది. రవి రేపు మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మెయిన్గా ఆల్రెడీ ఉన్న ఆ రాశిలో ఉన్నవారు శనీశ్వరుడు, కుజుడు, బుధుడు. సో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సో స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ కొన్ని రాశులలో ఈ 4 గ్రహాల వల్ల, కొన్ని కలయికల వల్ల ఆల్మోస్ట్ చాలా డేస్ నుండి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు తెలుస్తూనే ఉన్నాయి, యుద్ధాలు కానీ అవి. సో ఇప్పుడు బుధుడు ఎంట్రీ ఇవ్వడం వల్ల కొద్దిపాటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టే సో మేబీ అందుకనేనేమో ట్రంప్కి బుద్ధిమాంద్యం ఏర్పడి మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ యుద్ధము అన్నట్టుగా కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇంకా కొంచెం శని కుజుల కలయిక వల్ల ఇంకొంచెం ప్రమాదకరంగా ఉంటూనే ఉంటుంది ఆ పరిస్థితి అనేది. కొంచెం డేంజరస్గా ఉంటుంది ఓవరాల్గా. అంటే మేబీ సముద్రం పరంగా వచ్చే అలలు, వాటితోటి కూడా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ బాంబు పేలుళ్ళు ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. సో అదనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది పక్కన పెడితే రాసుల వారీగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ రవి, కుజ, శని కలయికల వల్ల ఆల్మోస్ట్ చాలా డేస్ నుండి కూడా మేబీ కొంతమందికి వారి దాన్ని బట్టి, పర్సనల్ని బట్టి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తండ్రికి కొడుకుకి కొంచెము భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కొన్ని రాష్ట్రాల వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా మార్పులు, ఉద్యోగంలో లేనిపోని గొడవలు, చికాకులు అలాంటివి జరిగే అవకాశం ఉంది. అండ్ కొన్ని నిర్మాణ పరంగా, అంటే కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా స్పీడ్ అందుకునే అవకాశం ఉంటుంది, నిర్మాణ రంగం వాళ్ళకి. సో ఇలాంటివి కొన్ని అంటే కొంతమంది రాశితత్వం, కొంతమంది లగ్నతత్వం ప్రకారంగా చూసుకుంటే వారి పర్సనల్ చార్ట్స్ని బట్టి ఉంటాయి. ఇక్కడ ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు చూద్దాము మెయిన్గా. అలాగే ఇందులోనే నేను నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చెప్తాను. సో మీనరాశిలో గ్రహ సంచారం వల్ల మెయిన్గా వారికి కొద్దిపాటి తలనొప్పి, బ్లడ్ ప్రెషర్, నరాల సంబంధిత సమస్యలు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఉంటుంది. దాంతోపాటుగా హై కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి, ఒత్తిడితో కూడిన కాన్ఫిడెన్స్. దానివల్ల ఏంటి అంటే, ఒక పనిని నేను తొందరగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే ఇంకా స్పీడప్ చేసుకుంటూ ఉంటారు. వ్యాపారం, కెరీర్ పరంగా కానీ వాటిలలో కూడా లాభాలు
పొందే అవకాశం కనిపిస్తుంది. కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. సో నెక్స్ట్ రేపటి నుండి రవి మేషంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు ధనయోగం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. రవి కుజ శని సంయోగం వల్ల కోపం అధికంగా పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి కోపకారకత్వాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే ధనురాశి వారు చూస్తే పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. గృహం లేదా ప్లాట్లు, పొలాలు, అమ్మకాలు, కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 17 తర్వాత కుజ శని ఇద్దరు కూడా, కుజుడు శనీశ్వరుడు డిగ్రీస్ కొంచెం దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతుంది. దానివల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఆల్రెడీ జరిగే యుద్ధాల గురించి ఇంకొంచెం భయంకరంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ ఏప్రిల్ 17 ఆ తర్వాత నుండి కొంచెం ఒక 15-20 డేస్ వరకు కూడా కొంచెం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కన్యా రాశి వారికి బుధుడు నీచ స్థితికి చేరడం వల్ల వారి యొక్క కమ్యూనికేషన్ సరిగా ఉండకపోవడము, తెలివి తక్కువగా ఆలోచనలు ఏర్పడి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తెలివి తక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే తులారాశి వారికి ఆరోగ్యరీత్యా వీరికి వచ్చే ఇబ్బందుల మీద దృష్టి సారించాలి. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం అవ్వడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. ఇల్లు, కారు కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. సింహరాశి వారికి ఉద్యోగపరంగా గొడవలు, చికాకులు ఎదురవుతాయి. అలాగే తండ్రి సమానుల వారితోటి గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో కూటమి, ఈ 4 గ్రహాల కూటమి వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే తన గురువు కొన్ని డేస్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ జూన్ 2 ఆ టైంకి తన స్వస్థానంలోకి గురువు బృహస్పతి గారు వస్తున్నారు కాబట్టి వారికి కార్యసిద్ధి జరిగే అవకాశము ఉంటుంది. అంటే మంచి గడియలు స్టార్ట్ అవుతాయి. వృషభ రాశి వారికి కార్యసిద్ధి అంటే అనుకున్న పనులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జయం లాభదాయకంగా ఉంటుంది. జయంగా ఉంటాయి పనులన్నీ కూడా. మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఆర్థికంగా పుంజుకుంటారు. సిమెంట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి గొప్ప ఎదుగుదల ఉంటుంది. సో నిర్మాణ రంగంలో ఉన్న వారికి అంటే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మకర రాశి వారు బంధుమిత్రులు, చెల్లి, తమ్ములతో చేసే సంభాషణల్లో కొంచెం కోపతాపాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అంటే ధనానికి సంబంధించిన విషయాలలో కానీ, ఆస్తులకు సంబంధించిన విషయాలలో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు మాట్లాడే సంభాషణల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. కుంభరాశి వారికి ధన సంబంధ విషయాలు, ఆన్లైన్ లేదా విదేశాల వారితో జరిగే సంభాషణలు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. అలాగే కొంచెం సడన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి, వాటి గురించి కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. మేషరాశి వారికి రవి రేపటి నుండి మేషరాశిలోకి చేరుతున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా గురువు బృహస్పతి గారు స్వనక్షత్రంలో ఉండి కర్కాటకంలోకి వెళ్ళి మీన మేషవారు ఇప్పుడు పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎటువంటి అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో జాబ్ పరంగా లేదా వ్యాపార అభివృద్ధి పరంగా, ఆ ఇబ్బందుల నుండి ఎప్పుడైతే గురువుగారు కర్కాటకంలోకి ప్రవేశిస్తారో ఆల్మోస్ట్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ పరంగా కానీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభదాయకంగా ఉంటుంది. మొత్తంగా వారి పర్సనల్ చార్ట్స్ పరంగా కొద్దిపాటి టెన్షన్స్తో ఇంకో నెల రోజులు గడ్డుకాలంగానే ఉంటుంది. సో ఏప్రిల్ 17, 18, 19 ఆ డేస్లలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం ఎవరికైనా మంచిదండి. ఎందుకంటే
మనము మన చార్ట్ని ప్రతిసారి చూసుకుంటూ ఉండలేము కాబట్టి ప్రతి ఒక్క విషయంలో డ్రైవింగ్ విషయంలో మెయిన్గా నిన్న కాక మొన్న మనం చూసాం విజయవాడ కీసర దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అది టోటల్గా సిమెంట్కి రిలేటెడ్గా కాంక్రీట్ రిలేటెడ్ది పడిపోయింది పెద్ద వాహనము. అసలు అంత పెద్ద వెహికల్ అలా పడుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయము. కాబట్టి ఇట్లాంటివన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అలాగే మన పర్సనల్ కేర్ అనేది ఎప్పుడు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. ఇలా మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కానీ ఏదో నెగిటివ్ చెప్పాలని కానీ అది నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాటి నుండి మనం రక్షణ పొందడానికి ఒక ముందు జాగ్రత్తగా ఈ వీడియో చేస్తున్నాను. మొత్తంగా ఎవరికి వారి పర్సనల్ చార్ట్స్ పరంగా కొద్దిపాటి టెన్షన్స్తో ఇంకో కొన్ని రోజులు ఇలా ఉంటుంది. కాబట్టి అపమృత్యు దోషాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్స్, దొంగతనాలు, వస్తువులు పోగొట్టుకొనడాలు, ఎవరికైనా కానీ సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజ్ అవ్వడాలు, ఇట్లాంటివి ఏదైనా సరే మృత్యు దోషాలు అనుకోవచ్చు. అవి ఇట్లాంటివి ఏదైనా సరే అన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. ఈ నెగిటివ్ ఫలితాలన్నిటి నుండి బయటపడటానికి శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. శుభ ఫలితాలను కూడా వేగవంతం చేసుకోవడానికి, నెగిటివ్ ఫలితాలను తగ్గించుకోవడానికి, వాటి నుండి బయటపడడానికి ఒకటి పరిష్కారం అండి. అదేంటి అంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాని మీరు ఖచ్చితంగా, అంటే ఎవరికైనా సరే అందరూ ఎవరు ఒకళ్ళు ప్రాబ్లం ఉన్నోళ్ళని కాదు, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా సరే హనుమాన్ చాలీసాని రోజు వినండి. రోజు మార్నింగ్ ఈవినింగ్ వినాలి. లేదు కూర్చొని చదవడము, ఖచ్చితంగా ఒక 10 minutes హనుమంతుడి ప్రార్థన కోసము మీరు టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే హనుమానే రక్ష. ఎందుకంటే ఇక్కడ కుజుడు, శని ప్రతి ఒక్కరిని కంట్రోల్ పెట్టగలిగే శక్తి హనుమంతుల వారికి ఉంది. సో ఈ హనుమంతుల వారిది ఆంజనేయ స్వామి దండకం కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి చదవడం వల్ల ఈ గడ్డు కాలం నుండి అందరూ కూడా చక్కగా బయటపడతారు. అండ్ ఇంకా కొంతమంది వినవచ్చు, ఇంట్లో కూడా ఆ సౌండ్స్ని వైబ్రేషన్కి, ఆ సౌండ్ వైబ్రేషన్కి కూడా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతోపాటుగా నేను అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మనకి ఆ ప్లేస్ అనేది మీనరాశి అనేది లాస్ట్ ప్లేస్, 12th ప్లేస్. సో కొంచెం ఎవరికైనా సరే గడ్డు కాలంగానే ఉంటుంది. ఓకే, సో దానికోసమని నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను అని అంటే, హనుమాన్ చాలీసా వినడంతో పాటుగా ఒక చిన్న బుక్ ఉంటుందండి, 20 రూపీస్ 10 రూపీస్ అలా ఉంటుంది. ఆ చిన్న బుక్ మీ పర్స్లో ఖచ్చితంగా పెట్టుకోండి. హనుమాన్ చాలీసా రక్షగా ఉంటుంది. అది మీతో పాటు ప్రయాణం చేస్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశము. ఇది ఏంటి అని అంటే, ఇది జ్యోతిష శాస్త్రం పరంగా చెప్తున్నాను. హనుమాన్ చాలీసా బుక్ అనేది మీ పర్స్లో ఉండడం వల్ల, మీ హ్యాండ్ బ్యాగ్లో ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా రక్షగా ఉంటుంది. బట్ రోజులో పొద్దున సాయంత్రంలో మీరు ఒక టైం స్పెండ్ చేసుకొని హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదువుతారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా హనుమంతుల వారు రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పర్సనల్ జాతకలో ఏదన్నా పరిష్కారాల కోసం కానీ పరిహారాల కోసం కానీ ఈ కింది నెంబర్కి మీరు సంప్రదించగలరు. ఎవరికైనా సరే వాస్తు పరిహారాలు కానీ ఎటువంటి జాతకరీత్యా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ప్రశ్నాశాస్త్రం పరంగా సో నేను సమాధానం ఇవ్వగలుగుతాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వగలరు. అలాగే నెక్స్ట్ అక్షయ తృతీయ ఇలాంటివి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము. అందరికీ సెలవు. రాధే కృష్ణ.